వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకి 2016 ఎస్ఐ ప్రిలిమ్స్ తెలంగాణ స్టేట్లో వచ్చినటువంటి క్వశ్చన్. 2016 ఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఒకసారి చూడండి నాన్న, ఒక బ్యాంకు 10% సరళ వడ్డీతో రుణాలు ఇస్తుంది. కుమార్ 8% వడ్డీ రుణం కోరాడు. విచారణ తర్వాత బ్యాంకుకి ఈ రుణంపై వచ్చే వడ్డీ 4 లక్షల రూపాయలపై 10% వడ్డీతో వచ్చే మొత్తమునకు 2 రెట్లుగా తేల్చడంతో కుమారుకి రుణాన్ని మంజూరు చేసింది. అయినా తీసుకున్న రుణం ఎంత, అడిగిన వడ్డీ రేటుతో అన్నాడు. జాగ్రత్త క్వశ్చనే. ఇప్పుడు వాడు ఇచ్చిన దానికి ఏంటంటే వీడి కట్టిన PTR/100, వీడి యొక్క PTR/100కి రెట్టింపు అన్నాడు. ఇక్కడ ప్రిన్సిపల్ తెలియదు మనకి. ప్రిన్సిపల్ అండ్ టైము 2 సమానం. వడ్డీ రేటు ఎంత అంటే ఇక్కడ వీడు 8% ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇక్కడ 100 క్యాన్సిల్. అలానే వీడి ప్రిన్సిపల్ ఎంత అంటే 40 లక్షలు. ఓకే, ఇంటూ 2 ఉండ మర్చిపోద్దు 2. అలానే వడ్డీ రేట్ ఎంత, వీడు ఒప్పుకొని వీడి బ్యాంక్ కూడా ఇస్తుంది 10%. సో తీసుకుంటే 2 ఇంటూ ఇక్కడ 8, 40 5 సార్లు పోతుంది. P = 2 5 10. ఇక్కడ 40 లక్షలు అంటే 2 5 10. ఇప్పుడు ఎంత అవుతుంది? 10 లక్షలు ఇంటూ 10 అంటే ఓవరాల్గా 100 lakhs. సో 100 lakhs అయింది. సో ఆన్సర్ ఏమవుతుందా ఇది. ఓకేనయ్యా, చేస్తున్నాను. నిర్దిష్ట మొత్తమును 3 భాగాలుగా విభజించారు. ఒకటి A అనుకుందాం, ఒకటి B అనుకుందాం, ఒకటి C అనుకుందాం. సాలిన వడ్డీ 4% వడ్డీ రేటు చొప్పున భారీ వడ్డీకి ఇచ్చినచ్చో వానిపై వరుసగా 1, 2, 3 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీలు సమానం. అంటే వీడికి ఒక 1 yearకి 4%, వీడికేమో 2 yearsకి 4%, వీడికేమో 3 years 4% సమానం అన్నాడు. PTR/100 తీసేసుకుంటే అన్నింటిలో కామన్గా 4, 4, 4 అంటే A = 2, B = 3C. సో దీన్ని చూడండి, 1కి 2కి 3కి LCM కడితే ఎంత? 6. ఒకటి ఇక్కడ ఏముంది? 1 ఇంటూ 6. 2 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. అంటే రేషియో ఎంత? 6:3:2 రేషియోలో ఇచ్చారు. 6:3:2 రేషియోలో ఇచ్చారు పెట్టుబడి. చూడండి ఈ క్వశ్చన్. ఒక వ్యక్తి కొంత సొమ్మును భారీ వడ్డీకి రుణంగా తీసుకున్నాడు మరియు అతను చెల్లించిన వడ్డీ అసల్లో 4/9 వంతు. వడ్డీ రేటు మరియు కాల వ్యవధుల పరిమాణాలు సమానమన్నాడు. ఈ క్వశ్చన్ మనకి 2018 ఏపీ ప్రిలిమ్స్లో వచ్చింది, మనకి కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో. ఒకసారి చూసుకున్నాను. సో ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ సమానం. T = R అన్నప్పుడు ఏ ఫార్ములా వాడమన్నా? N × 100. N ఎంత అంటే 4/9 ఇంటూ 100. 400/9 అంటే 400 ఎంత? √400 అంటే 20. √9 అంటే ఎంత నాన్న? 3. 20/3 అంటే 20లో 3 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. శేషం ఎంత మిగులుతుంది? 2/3% అంటే 62/3%. జాగ్రత్తగా ఒక వ్యక్తి, ఓకేనా, ఒక వ్యక్తి క్వశ్చన్ కనపడకపోతే కనపడుతుందో లేదు చూడన్నాను. ఏమన్నాడంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి కొంత సొమ్ముని 3 సంవత్సరాల కాలమునకు ఒక నిర్దిష్ట రేటుతో భారీ వడ్డీకి రుణంగా తీసుకున్నాడు. అతను ఆ సొమ్ముని 2% ఎక్కువ రాయితీకి రేటుకి తీసుకొని ఉంటే అతను 720 రూపాయలు ఎక్కువ వడ్డీ చెల్లించేవాడు. అయినా అతడు రుణం తీసుకున్నప్పుడు ఎంత అన్నాడు. జాగ్రత్త, ఎన్ని సంవత్సరాలు ఇది? సంవత్సరానికి 2% అంటే 3 రోజులు 6% వడ్డీ ఎక్కువ పడేది. 6%కి గాను 720 రూపాయలు వడ్డీ పడింది.
అవునా, 720 రూపాయలు వడ్డీ పడింది. అయితే తీసుకున్న అప్పు ఎంత అని అడిగాడు అనుకోండి, 100%. 6 12 అట్లానే 12, ఆ 12 6 72, ఇది 0 12, అంటే ఆన్సర్ ఎంత అవుతుందన్నా 12,000 రూపాయలు. ఆన్సర్ 12,000 రూపాయలు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి 3,000 రూపాయలను సంవత్సరానికి 8% బారు వడ్డీ రేటుతో అన్నాడు. ఒక సంవత్సరం గడిచింది, చివరిలో ఎంత కట్టాడంటే 1200 పోతే వాడు ఇంకెంత కట్టాలా, 1800 కట్టాలా. మరలా రెండో సంవత్సరం చివరిలో 1300 తీసాడు, అంటే ఇంకెంత ఉంటుంది నాన్న, 500. ఈ మొత్తం మీద ఎంత, 5,300. 5,300 మీద 8% వడ్డీ రావాలి. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, 8 5 40, 8 3 24, అంటే 424 రూపాయలు వడ్డీ రావాలి. అంటే ఇంకెంత ఉంది ఇక్కడ, 500 ప్లస్ 424 రూపాయలు, మొత్తం కలిపితే 924 రూపాయలు వాడు కట్టాల్సింది. కానీ ఇక్కడ ఆన్సర్ లేదు, చూసుకోండి అన్న. ఆన్సర్ 924 రూపాయలు ఉండాలా. సో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ క్వశ్చన్ మీద నాకు 90141కి 55708కి వాట్సాప్ డౌట్స్ నెంబర్. ఇది ఏపీలో లేదా తెలంగాణలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నటువంటి నెంబర్కి పంపించండి. ఈ నెంబర్కి ఆటోమేటిక్గా మీకు ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా. ఈ క్వశ్చన్ మనకి 2018 ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్లో వచ్చింది. ఒకసారి చూసుకున్నాను. క్వశ్చన్ చూడటానికి పెద్దదిగా అనిపిస్తుంది. ఇక్కడ సింపుల్ లాజిక్, 1706 రూపాయల 36 పైసలు 20 సంవత్సరాలలో 20 సంవత్సరాల కాలానికి అయ్యే మొత్తము 3,412 రూపాయలు. అంటే సేమ్ వడ్డీ వస్తుంది. 1706 రూపాయలు ప్లస్ 36 పైసలు వడ్డీ వస్తుంది. ఆ పెట్టుబడి ఎంత, 1706 రూపాయల 36 పైసలు. అంటే టైం 20 ఇయర్స్, వడ్డీ రేటు బై 100. సో వన్ టైం క్యాన్సిల్, 25%. వడ్డీ రేట్ ఎంత పడుతుంది మనకి, 5% పడుతుంది. ఇప్పుడు దీని ప్రకారము సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. 520 రూపాయలకి 6 సంవత్సరాల కాలంలో 5% వడ్డీ రేటుతో ఎంత అని అడిగి, 0 క్యాన్సిల్, 6 5 30, 0 క్యాన్సిల్. అయ్యా వాడు అడిగిన క్వశ్చన్ అదే బారు వడ్డీ రేటుకు 6 సంవత్సరాల కాలానికి 520 రూపాయలు మొత్తం ఇచ్చేస్తాం. సారీ, వాడు అడిగింది అమౌంట్ కదా, సారీ నాన్న, ఇక్కడ ఇది రాంగు. ఓకే, ఇక్కడ ఇంతవరకు కరెక్టే. ఒకసారి చూడండి, వాడు అడిగింది ఏంటంటే ఏ సొమ్ము అన్నాడు. అంటే 5 6 వడ్డీ శాతం, 5 6 30%, అంటే 130%, 520 రూపాయలు అయితే 100% ఎంత అయ్యా? జాగ్రత్త ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇది, 130 ఎలా వచ్చింది? వడ్డీ రేటు 5%, అలానే 6 సంవత్సరాలు 5 6 అంటే 30% వడ్డీ, తీసుకున్నప్పు 100%, కలిపితే 130%, 520 రూపాయలు. 113 4 52 చేస్తే ఇది కూడా అంతే చేస్తే 100 × 4 400 రూపాయలు. తీసుకున్నప్పు ఎంత అంటే 400 రూపాయలు. 400 రూపాయలు. ఓకేనా. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మనము ఈ చివరి నెంబర్ అబ్జర్వ్ చేస్తూ చివరి నెంబరు 1 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ 3 సంవత్సరాలు తీసుకుంటే అంటే 10% తగ్గుతుంది కాబట్టి 90/100, ఇక్కడ 10,000 ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి 10,000 90/100 90/100 90/100 3 సంవత్సరాలు. అలా కాకుండా ఇది ఒక పద్ధతి, 9 9 9 729. చివర మనకి ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది, బట్ ఇది కుదరదు. అదే ఇది 3 సంవత్సరాల కన్నా, అదే నేను 4 ఖచ్చితంగా పోయేది చూసుకోండి. ఫస్ట్ ఎప్పుడు 4 ఇంకో 9 యాడ్ చేశాను అనుకో, 9 9 81, అంటే మనకు ఆన్సర్ 5 రావడానికి అవకాశం ఉంది. 4 సింపుల్గా ఇలా తీసేయండి, అంతేగాని చేయొద్దు. వాడు ఖచ్చితంగా పోయేది ఇస్తాడు. ఎగ్జాక్ట్గా మీరు చివర 1 రావడానికి ఏముందో చూసుకోండి. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తే ఈజీ మనకి.
నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ చాలామంది వదిలేశారు ఈ క్వశ్చన్. ఇది 2018 ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో వచ్చిందన్న, ఒకసారి జాగ్రత్తగా చూడండి. కొంత సొమ్ము సామాన్య వడ్డీతో 4 సంవత్సరాల కాలానికి 24,000 రూపాయలు మొత్తం అవుతుంది. వడ్డీ రేటుని 20% పెంచితే అదే మొత్తం మీద అదే కాలానికి 25,800 రూపాయలు అన్నాడు. జాగ్రత్త, 20% అంటే ఎంత? జాగ్రత్త, 20% పెంచటం వలన వాడికి ఎంత అయిందంట? 25,800. దాంట్లో నుంచి 24,000 తీసేస్తే ఎంత పెరిగింది మనకి? 1,800. అంటే 20% 1,800 రూపాయలు అయితే 100% వడ్డీ ఎంత? 100 × 18. ఇది ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. 0 క్యాన్సిల్, 2 9. అంటే ఎంత వడ్డీ పెరిగిందన్న? 9,000 రూపాయలు. అంటే 24,000 రూపాయల్లో 9,000 రూపాయలు వడ్డీ. అంటే ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అప్పుడు? 15,000 రూపాయలు. ఓకేనయ్యా? ఇప్పుడు చూడండి, సో మొత్తం వాడికి 9,000 రూపాయలు వడ్డీ వచ్చిందనుకుంటే 9,000 / 15,000 × 0 చేస్తే మనకు ఆన్సరు జాగ్రత్తగా 9,000 / 15,000. తర్వాత ఏమన్నాడు వాడు? 20% అంటే అంతకుముందులు అంటే దాని ప్రకారము జాగ్రత్త ఇంటూ 1/4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 1/4 అవుతుంది. ఎందుకు తగ్గుతుందంటే ఇక్కడ జాగ్రత్త 2 0 2 4 0 క్యాన్సిల్, లేదా ఈ 3 0 ఈ 3 0 క్యాన్సిల్. ఓకే, 3 3 3 5. ఓకే, సో ఇక్కడ 20% అన్నాడు కాబట్టి జాగ్రత్త 20% అంటే ఇయర్కి ఎంత పడుతుందనే జాగ్రత్త 5 4 సారీ 1 మినిట్ చూడండి. ఇక్కడ చిన్న మిస్టేక్ వేసాను. 15,000 రూపాయలు వచ్చిన వడ్డీ 9,000 రూపాయలు / 15,000 × 100 తీసుకుంటే 3 0 3 0 క్యాన్సిల్. సో 3 3 3 5 5 20. 3 20 ఎంత శాతం? 60%. బట్ వాడు 4 సంవత్సరాలు కలిపి 60% వచ్చింది. డివైడెడ్ బై 4 చేస్తే ఓవరాల్గా సంవత్సరానికి ఎంత పడుతుందన్న? 15% పడుతుంది. ఓకేనా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్, 20% పెరగటం వల్ల 1,800 రూపాయలు పెరిగింది. అయితే 100% ఎంత అంటే 9,000 రూపాయలు ఇంట్రెస్ట్ పెరిగింది దాంట్లో. అంటే 24,000 రూపాయల్లో నుంచి 9,000 తీసేస్తే మనకి ఎంత పడుతుంది అంటే 15,000 రూపాయలు. సో 9,000 / 15,000 × 100 వేస్తే మనకి 60% వస్తుంది. ఇది 4 సంవత్సరాలు కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తే మనకి సంవత్సరానికి 15% పడుతుంది. నెక్స్ట్ రెండో మోడల్ చూద్దాం. మనకి వాడు అమౌంట్ అన్నాడు కాబట్టి అమౌంట్ అంటే ఏంటి? P + PTR / 100 ఈక్వల్ టు దీంట్లో P కామన్ తీస్తే మనకి ఈ విధంగా చేయొచ్చు. మనకి P + PTR / 100 తీసుకోవచ్చు. అంటే తీసుకుంటే 24,000 ఫస్ట్ వన్ ఒకటి. తర్వాత ఇక్కడ టైంలు సేమ్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది చూసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 20% పెంచాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? టైము 4 ఇయర్స్ కదా, సారీ టైము 4 ఇయర్స్ ప్లస్ ఇంక రెండోది ఏమవుతుంది? P + 4 × రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుంది అన్నాడు అన్నవాడు? 20% పెరుగుతుంది. అంటే వాటి R మీద 1.2 అంటే నియర్గా P + 4.8P. ఇక్కడ ఏమవుతుంది? P + 4 × R 4R 24,000. ఇక్కడ P + 4.R ఈక్వల్ టు 25,800 రూపీస్. ఓకేనా? సో ఇక్కడ పీలు ఇవన్నీ తీసేస్తే ఏమవుతుంది? PP క్యాన్సిల్ అవుతుంది. 4లో నుంచి మైనస్ పోతే ఏమవుతుందంటే -0.8 R, ఇక్కడ -1800 తీసుకుంటే 0.8 అంటే ఇక్కడ ఏమవుతుంది? 8 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8/10 తీసుకోవచ్చు ఈక్వల్ టు 1800 తీస్తే ఇప్పుడు ఏమవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు
ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, మొత్తం రేట్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది వాళ్ళకి, ఇంట్రెస్ట్ రేట్ గుర్తు పెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఇది. సో తీసుకుంటే 1800 ఇంటూ 10/8 మొత్తం రేట్ ఇంట్రెస్ట్ వస్తుందంటే మనకి 2250 రూపాయలు వస్తుంది, 2250 రూపాయలు వస్తుంది. సో దీని మీద మొత్తం వాడికి 2250 రూపాయలు అంటే ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాబట్టి 4 2 8 4 9000 రూపాయలు పోతే ప్రిన్సిపల్ ఎంత అవుతుందనా 15000 రూపాయలు. సో 9000 దీంట్లో నుంచి పోతే 4 సంవత్సరాలు కాబట్టి 2250 ఎంత 9000 రూపాయలు పోతే మిగిలింది ఎంత 15000 మీద 2250 రూపాయలు ఎంత శాతము అంటే డైరెక్ట్గా 15% వస్తాయి. ఈ పద్ధతి ఒకటి. రెండోది ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ పద్ధతి ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, 15000 రూపాయలను సాలుకు 8% సామాన్య వడ్డీ రేటుతో క్యూకి పి అప్పుగా ఇచ్చాడు, పి క్యూకి ఇచ్చాడు. మరి అదే సొమ్మును సాలుకి 11% సామాన్య వడ్డీ రేటున ఆర్కి ఇచ్చాడు. ఓకే, వీడు 8%కి ఇచ్చాడు, వీడు 11%కి ఇచ్చాడు. ఎంత పెంచుకున్నాడు, 3% పెంచుకున్నాడు. ఎన్ని సంవత్సరాల లాభం వీడికి, 3 సంవత్సరాలు. అంటే 1500 రూపాయల మీద 3 3 9% వస్తుంది. 2 0 2 0 క్యాన్సిల్. అంటే ఎంత పడుతుంది వడ్డీ ఎక్స్ట్రా, 1350 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఎవరికి లాభం, క్యూకి లాభం. ఒకవేళ పీకి అడిగాడు అనుకోండి, ఇది వేరు మళ్ళీ. అయ్యా ఇక్కడ వీడు 3% వీడికి లాభం వస్తుంది కాబట్టి వీడికి 3 × 3. ఆన్సర్ ఎంత అంటే 1350. నెక్స్ట్ క్వశ్చన్, 6000 రూపాయలపై 4 సంవత్సరాలు కొంత సామాన్య వడ్డీ రేటు ఇచ్చినప్పుడు మొత్తం 8500 రూపాయలు వడ్డీ అయింది. అమౌంట్ అయింది అంటే 2500 రూపాయలు వడ్డీ అవుతుంది. పీటీఆర్ ఎంత 6000 రూపాయలు ప్రిన్సిపల్. టైం ఎంత 4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నాం. చేస్తే 2 0 2 0 క్యాన్సిల్. 2500/60 × 4 = 6. 0 0 క్యాన్సిల్. 2 125 2 3 అంటే వడ్డీ రేట్ ఎంత అంటే 125/12. మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. 1200 రూపాయలు ఇచ్చి మొత్తం 1825 రూపాయలు అంటే వడ్డీ ఎంత నాన్న 625 రూపాయలు. తీసుకున్నప్పుడు 1200. వడ్డీ రేటు 125/12. టైం ఎంత అని అడిగాడు. చేస్తే 0/100 కాబట్టి 2 0 2 0 క్యాన్సిల్. 12 1 125 5 సార్లు పోతుంది. టైం ఎంత అంటే 5 years. ఇది లాంగ్ ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఎలా ఆలోచించంటే 6000 రూపాయలకి 2500 రూపాయలు అయింది. అయితే వాడికి వచ్చింది సంవత్సరానికి ఎంత అంటే 625 రూపాయలే. ఓకేనా. సో ఇక్కడ కూడా 625 రూపాయలు వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంటే 1200 ప్రిన్సిపల్ అవ్వటానికి /5 చేస్తే సరిపోతుంది. /5 అంటే × 5 అంటే ఆన్సర్ ఎంత అంటే 5 years. ఆన్సర్ 5 years. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూడన్నారా, సింపుల్. ఇద్దరి దగ్గర నుంచి వచ్చింది, వాడు పి నుంచి క్యూ దగ్గర నుంచి వచ్చిన వడ్డీ 16,80,000 రూపాయలు. అయ్యా 16,80,000. సో ఇద్దరి దగ్గర నుంచి అన్నాడు కాబట్టి జాగ్రత్త ఉన్నారా. ఇక్కడ 30 లక్షలు, ఇక్కడ 10 లక్షలు ప్రిన్సిపల్. 3 లక్షలు నీట్గా చెప్తున్నాను చూడండి. 3 లక్షలు వడ్డీ రేట్ ఎంత, PTR/100 కదా. సో ఇక్కడ ఎంత అవుతుంది 12.5% అంటే 1/8. టీ కామన్ తీసేస్తున్నాను ప్లస్ అలానే 10.5% అన్నాడు. 10 లక్షలు 10.5 అంటే ఎంత అవుతుందన్న 21/2. ఇక్కడ పర్సంటేజెస్ ఇవన్నీ చూసుకుంటే డైరెక్ట్గా మార్చేసాను కాబట్టి ఇక్కడ /100 తీసేసా. ఇక్కడ వచ్చేసరికి 100 ఉంటుంది. 0 0 క్యాన్సిల్. అలానే 2 ఇక్కడ ఎంతనన్నా 10 లక్షలు కాబట్టి 2 0 పోతే ఇంకెన్ని 0 ఉంటాయి, ఇక్కడ 4 0 ఉంటాయి. ఓకే, 21 ఈక్వల్ టు ఇక్కడ 16,80,000 రూపాయలు కాబట్టి దీంట్లో కామన్గా ఎన్ని 0 పోతుంది, 4 0. ఒక 4 0. అగైన్ ఇక్కడ 4 0 పోతుంది.
పోతే ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందన్నా 8 3 24. ఓకే, 8 3 24. తర్వాత అప్రాక్సిమేట్గా ఎంత పడుతుంది అనేది ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. 8 3 20, ఇక్కడ 300 కదా, 24 ప్లస్ ఇక్కడ 60 ఎంత అవుతుంది? 8 7 56. సో 56 అంటే శేషం 4/2 అంటే 1/2. టైం ఈక్వల్ టు 37.5 ప్లస్ 21 ఈక్వల్ టు 168. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సరు చూడండి. ఈ క్వశ్చన్ ఇందాక కొంచెం బై మిస్టేక్ చెప్పాను. ఇక్కడ మనకి డివైడెడ్ బై 2 ఉంటుంది, అది మర్చిపోయాను. ఇక్కడ 25/2 అంటే 12.5% తీసుకున్నాను కదా. ఇది 25/2 డివైడెడ్ బై 1/100 చేస్తే 1/8. దీన్ని ఇలానే ఉంచి 25/2 ఇక్కడ 100, ఈ 100, ఇక్కడ 4 0, ఇక్కడ 4 0, ఇక్కడ 2 0, ఇక్కడ 2 0 కొట్టేస్తే ఇక్కడ 3 25లో 75/2, ఇక్కడ 21/2 ఈక్వల్ టు 168 అవుతుంది. టీ ఇంటూ అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సో టీ ఈక్వల్ టు జరగండి 75 ప్లస్ 21 ఎంత అవుతుంది? 96/2 ఇంటూ 168. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 క్యాన్సిల్ అయితే 40, 2 4 అలానే 2 8 16 48 అంటే 48 169/48 తీసుకుంటే 4 టేబుల్తో పోతుంది. 4 1 అలానే 4 2 4 4 4 2 2 21 2 6 21/6 మళ్ళీ 3తో పోతుంది కాబట్టి ఇంత డిస్కషన్ అవసరం లేదు, డైరెక్ట్గా తీసేసేయండి. సో 7/2 7/2 అంటే 3.5, 7/2 అంటే 3.5. ఈ క్యాలిక్యులేషన్ కొంచెం హెవీగా చెప్పాను, డోంట్ థింక్ నెగిటివ్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ మనకి 2018 తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఏంటంటే ఏ అనే వ్యక్తి బికి 2 సంవత్సరాల్లో 5,000 రూపాయలను కొంత వడ్డీ రేటుతో మరియు సికి 3,000 రూపాయలను అదే వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకి వడ్డీగా ఇచ్చిన ఇద్దరు అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 2,200 రూపాయలు. ఇక్కడ బై 100 ఉంటుంది కాబట్టి 2 0 క్యాన్సిల్, 2 0 క్యాన్సిల్. 6 కామన్ తీస్తే 50 × 2 100 ప్లస్ 30 × 4 ఎంత అవుతుంది? 12. అంటే R ఈక్వల్ టు 2,200/220. 0 0 క్యాన్సిల్, 22 అంటే ఎంత శాతం పడుతుందని ఓవరాల్గా 10%. 10% పడుతుంది. ఓవరాల్గా వడ్డీ రేట్ ఎంత పడుతుంది అంటే 10% పడుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకి 2018 తెలంగాణ ఎస్ఐ హార్డ్గా కొద్దిగా ఉన్న వాటిలో కొంచెం హార్డ్గా ఇచ్చాడు. ఎస్ఐ మెయిన్స్లో ఇచ్చాడు, చూసుకోండి అన్న. సో ఒక వ్యక్తి 3 ఏబిసిలు 8%, 10% మరియు 12%తో పెట్టుబడి పెట్టారు. స్కీమ్ ఏసీలో పెట్టుబడి ఏబిలో పెట్టిన డబ్బులు 225%. 225% దేంట్లోనైనా ఏలో పెట్టింది బై 100. సో 25 9 25 4 C/A ఈక్వల్ టు 9/4. అలానే సినే దేంతో పోల్చాడు? బితో పోల్చాడు. 90% ఆఫ్ బి. 0 0 క్యాన్సిల్. C/B ఈక్వల్ టు 9/10. 9/10. ఇప్పుడు చూద్దాం దీన్ని A/C ఎంత అంటే 4:9. అలానే C/B ఎంత అంటే 9:10. ఇదేంటి? ABC అంటే దీని ప్రకారం సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, అప్పుడు 4:9:10. 4:9:10. ఇదే విలువ A/C/B. A/C/B విలువ ఎంత అంటే 4:9:10. సో A/C/B వచ్చింది. అయితే ముగ్గురికి కలిపి 48,000 రూపాయలు వచ్చిందన్నాడు లాభం. దీని ప్రకారం జాగ్రత్తగా చూడండి. 48,000 రూపాయలు ఈక్వల్ టు మొదటోడు A 4x
1 year వడ్డీ రేట్ ఎంత 8% బై 100. రెండో వాడెవడు బి ఎంత అంటే 10x ప్రిన్సిపల్ x అనుకుందాం 4x 9x. తర్వాత ఇక్కడ ఎంత అవుతుందని అంటే ఇక్కడ ఎంత అంటే చూడండి 10x ప్లస్ ఈ 1 ఇంటూ బి ఎంత 10% ప్లస్ బై 100 ఉంటుంది ఇక్కడ. అలానే ఇక్కడ సి ఎంత అంటే 9x ఇంటూ 1 ఇంటూ 12 బై 100. ఇది చేసుకుంటా పోతే జాగ్రత్త చూడండి 48,000 ఇంకో 3 సున్నాలు యాడ్ అవుతుంది, ఇంకో 2 సున్నాలు యాడ్ అవుతుంది. ఈకోటి 432x. అలానే 10 10 100x ప్లస్ 12 9 108x తీసుకుంటే ఇక్కడ ఓవరాల్గా ఎంత వస్తుందంటే 240x. 48,000 డివైడెడ్ 48 కాదు 4,80,000 డివైడెడ్ బై ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి 240 ఈక్వల్ టు ఎక్స్. 0 0 క్యాన్సిల్. 24 2 సార్లు పోతున్నాయి అంటే 20,000. ఇది ఎక్స్ వాల్యూ 20,000 కాబట్టి వాడు అడిగింది సి కాబట్టి సి 9 9x 9 రెళ్ళు 18,000. ఓకేనయ్యా 18,000 అంటే 1,80,000 రూపాయలు. ఇంకొకటి ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మనకి 4:9:10 వచ్చింది, A:C:B అని. ఇక్కడ 9తో పోయేది ఏమున్నాయో చూసుకుంటే ఆన్సర్ డైరెక్ట్గా ఎక్కడితోనే వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకున్నాను. సి వాట అడిగాడు కాబట్టి 9తో పోయే ఆన్సర్ 1,80,000. మొత్తం డెకరేషన్ చేయకుండా చూడండి. మొత్తం ఓవరాల్గా తెలంగాణ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించిన 2016-18 క్వశ్చన్లు మొత్తం బార్ వడ్డీకి సంబంధించినంత డిస్కషన్ చేసాం. ఇంకా మీకు ఏమన్నా కొత్త క్వశ్చన్ డౌట్ ఉంటే కనుక సో హర్షిత్ ఇన్స్టిట్యూట్ వారి తరఫున 9014155708కి వాట్సాప్ చేయండి. మ్యాక్సిమం 99% సొల్యూషన్ పంపిస్తాం. ఓకే 1% 1 డే లేట్ ఆర్ 2 days లేట్గా పంపించినా మీరు నెగిటివ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఇది వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంతమందికి ఉపయోగపడుతుంది. అలానే లైక్ చేయండి.